యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా అతని మాజీ ప్రేయసి లావణ్య మీడియా ముందుకొచ్చి తమ అఫైర్ గురించి బయటపెట్టడంతో రచ్చరచ్చగా మారింది. ఆ తర్వాత ఆయన కూడా అసలు ఆమె క్యారెక్టరే సరిగా లేదని, అందుకే ఆమెతో చాలా కాలంగా దూరంలో ఉంటున్నానని, తను నా మీద రివర్స్లో కేసు పెట్టడం కాదు, నేనే ఆమె మీద కేసు పెడతానంటూ ఆయన కూడా చేశారు. మొత్తానికి వీళ్ళిద్దరి కేసెస్కి సంబంధించి ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం, చివరికి ఏం జరుగుతోందనేది మాత్రం అందరికీ అర్థం కాకుండా ఉంది. 11 ఏళ్ల నుంచి తాను రాజ్ తరుణ్తో రిలేషన్లో ఉన్నానని, శారీరక సంబంధం కూడా పెట్టుకున్నామని ఓపెన్గానే చెప్పింది. అయితే రాజ్ తరుణ్ తనకి దూరం అవుతున్నాడని, మరో హీరోయిన్ కోసం తనని వదిలేస్తున్నారని చెప్పి ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య. సో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్తో అఫైర్ కొనసాగిస్తుండడం వల్ల తనని పట్టించుకోవడం లేదని ఇప్పుడు తాజాగా అయితే లావణ్య కేసు పెట్టింది. మాల్వి మల్హోత్రా సీన్లోకి రావడం వల్ల రాజ్ తరుణ్ తనకి దక్కకపోతాడనే భయంతోనే ఆమె ఈ కంప్లైంట్ చేస్తున్నట్టుగా అయితే చెప్పింది. ఈ క్రమంలో లావణ్య రాజ్ తరుణ్ హీరోయిన్స్తో పెట్టుకున్నటువంటి అఫైర్ల చిట్టా బయటపడింది. ఒకప్పుడు లావణ్య ఆరోపణలు చేస్తుంటే మాల్వి మల్హోత్రా మాత్రం తనకి రాజ్ తరుణ్తో ఎలాంటి సంబంధం లేదని అంటోంది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ప్రస్తుతం తిరగబడ్ర సామె అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇకపోతే అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే, రాజ్ తరుణ్ ఇద్దరి లోకం అనే ఒకటే చిత్రంలో చేశారు. ఆ సమయంలో వాళ్ళిద్దరితో కూడా మంచి బాండింగ్ ఉందని అయితే చెప్తోంది. అయితే రాజ్ తరుణ్ ఎన్నోసార్లు అఫైర్లు పెట్టుకున్నా తనకి ప్రాబ్లం లేదని చెప్తోంది. అతను తనకి దక్కితే చాలు అనేసి అంటోంది లావణ్య. సో అదేవిధంగా రాజ్ తరుణ్ ప్రియురాళ్ల లిస్ట్లో బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ కూడా ఉందట. తాను చెన్నైకి ఒక కోర్స్ కోసం వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ అరియానాతో రిలేషన్ పెట్టుకున్నాడు. రాజా రవీంద్ర నాకు ఫోన్ చేసి రాజ్ తరుణ్ మనకి దక్కడని చెప్తే నేను వెంటనే చెన్నైకి నుంచి వచ్చేసానని చెప్పిందట. ఇక లవర్ సినిమా టైంలో రిద్ది కుమార్తో కూడా రాజ్ తరుణ్ ప్రేమాయణం సాగించారంటూ లావణ్య ఆరోపించింది. 6 నెలలు వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు. ఫోన్ చేసి ఆ అమ్మాయికి చెప్పానప్పుడు రాజ్ని వదిలేసింది అంటూ చెప్పారు. హీరోయిన్ల కోసం రాజ్ తరుణ్కి రోజుకి 70,000 ఖర్చు చేస్తాడు. 11 ఏళ్లుగా నేను అతనితో రిలేషన్లో ఉన్నా, నాకు కనీసం ఇల్లు గడవడానికి కూడా డబ్బు ఇవ్వడం లేదని చెప్తోంది. రాజ్ తరుణ్కి చెందిన 15 కుక్కలు తన వద్దనే ఉన్నాయని ఆమె చెప్తోంది. వాటి ఆలనా పాలనా కూడా తన దగ్గర డబ్బులు లేవని, రాజ్ తరుణ్ తనకి కావాలని అంటోంది. కుక్కలు పెంచుకోవడానికి రాజ్ తరుణ్ కావాలా, లేదంటే ఆ హీరోయిన్లకి 70,000 పెడుతున్నారు, తనకు పెట్టడం లేదనా? మొత్తానికి ఈ విషయంలో రాజ్ తరుణ్ అఫైర్లకి సంబంధించిన లిస్ట్ అయితే అలా పెరుగుతూ పోతోంది. ఇప్పుడు ఏకంగా ఆయన మీదకే రివర్స్ కేసు అవుతున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు రాజ్ తరుణ్పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్టుగా సమాచారం. దీనిపై ఆయన ఏం చెప్తారనేది చూడాలి.